సమీర దర్శన్ల పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే శరణ్య అక్కడికి వచ్చి పెళ్లిని ఆపుతుంది. ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, నీ అంగీకారంతో మాకు పని లేదని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య ఉగ్ర రూపంతో ఒక్కసారిగా సమీర చెంప పగలగొడుతుంది. శరణ్య, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఏయ్ అంటూ సమీర వేలు చూపించి అరుస్తూ ఉంటే, అరవకు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నేను ఆయన భార్యని, ఆయన నాతో కలిసి 7 అడుగులు నడిచి ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ నాకు ప్రమాణం చేశారు. ఆయన కట్టిన తాళి నా మెడలో ఉంది. భార్యని నేనుండగా నువ్వు ఆయనతో తాళి ఎలా కట్టించుకుంటావో అని చెప్పి శరణ్య ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అనన్య కూడా అక్కడే నిలబడి ఇదంతా కూడా వింటూ ఉంటుంది. నా భర్తను పెళ్లి చేసుకోవాలని చూస్తే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను, చంపి పాతరేస్తాను అని చెప్పి శరణ్య సమీరని బెదిరిస్తూ, ఇందుకోసమేనా ఆ రోజు నన్ను అటువంటి కేసులో బుక్ చేసి అరెస్ట్ చేయించావో, నా భర్తని పెళ్లి చేసుకోవడానికి అన్నమాట అని చెప్పి శరణ్య సమీరతో అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ ఆశ్చర్యంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. మరి సమీర నిజ స్వరూపాన్ని శరణ్య దర్శన్ ముందు బయటపెట్టి ఈ పెళ్లి మొత్తానికి ఆపేస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.